హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ రసగుల్లా. చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినే ఈ రసగుల్లా ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. పిండిని ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు నీళ్ళను వేసుకోవాలి. ఇలా చక్కెర కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ పాకం అనేది తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల పాకం అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. పిండిని మరొకసారి ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇట్లా సగం పిండిగా తీసుకొని ఇలా పొడి పిండితోటి చపాతీ కర్రతో చపాతీలాగా చేసుకోవాలి. ఇలా మందంగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనం ఒక క్యాప్ తీసుకొని ఈ విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇదే విధంగా ఇలాగే అన్నీ చేసి పెట్టుకోవాలి. వీటిని వేయించడానికి కోసం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఈ రసగుల్లాలు వేసి వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి. ఇలా కాలిన వీటిని ఇప్పుడు మనం మూత తీసుకొని షుగర్ పాకంలోకి వేసుకోవాలి. షుగర్ పాకం చల్లారినట్టయితే కొంచెం వేడి చేసి వేసుకోండి. ఇలా ఒక 15 నిమిషాల పాటు ఈ పాకంలో ఉంచినట్టయితే ఈ రసగుల్లాలకు పాకం అనేది బాగా పడుతుంది. ఇలా పట్టిన తర్వాత పాకం పట్టిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా డ్రై అయిన తర్వాత ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీ రసగుల్లా రెడీ అయిపోయింది. ఇవి మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇలా బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.